ప్రస్తుత సమాజంలో మానవ సేవ కనుమరుగవుతుంది. అయితే ఇంకా మనుషుల్లో మానవత్వం ఉందని అక్కడక్కడ కనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మంలో అన్నం శ్రీనివాసరావు అనాథలను అక్కున చేర్చుకొని వారే తన కుటుంబ సభ్యుల్లా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు ఆయన సేవలను గుర్తించి ఇంటర్ పాఠ్య పుస్తకాలలో ఆయన సేవలను పాఠంగా చేర్చింది. దీంతో విద్యార్థులకు చిన్నప్పటి నుంచి మానవ సేవ, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని శాంతినగర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో అన్నం శ్రీనివాసరావుకు కళాశాల సిబ్బంది సన్మానం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను విద్యార్థులకు తెలియజెప్తూ భవిష్యత్తులో సామాజిక సేవను అలవర్చుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల దయ, ప్రేమను కలిగి ఉండాలని అన్నం శ్రీనివాసరావు కోరారు. ముఖ్యంగా ఈయన గారి జన్మస్థలం గార్ల మార్మూర గ్రామం నుంచి వచ్చారు. ఖమ్మంలో ఈ అన్నం సేవా ఫౌండేషన్ ఉండటం అనేది ఖమ్మం వాసులు చేసుకుంటుంటే అదృష్టం. ఇప్పటికీ ప్రతిరోజు అక్కడ ఈ అనాథలకు, వృద్ధులకు అందరికీ కూడా అక్కడ హక్కున చేర్చుకొని వాళ్ళకి సపర్యలు చేస్తూ మంచి పేరు గడిస్తూ అంతేకాకుండా ఈయన గారి యొక్క ఈరోజు శాంతినగర్ కళాశాలలో విద్యార్థులకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మోటివేటర్గా పిలిపించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పిల్లలలో స్ఫూర్తిని నింపుతూ మానవ సేవయే మాధవ సేవ అని చెబుతూ పిల్లల్ని బాగా ఆకర్షితులు చేశారు. ఇప్పటికే ఈయన గారికి తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశం మొత్తం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు పిల్లలు బాగా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అన్నం గారి ఆశయాలను వాళ్ళు తూచా చెప్పకుండా పాటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన పిల్లల్లో అన్నం శ్రీనివాసరావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు కొనసాగుతామని వాళ్ళు అభయం ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రెస్ ఉన్నా కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, అమ్మ నాన్నతో ఉన్నా, మీ ఫ్రెండ్స్తో ఉన్నా, పోకిలతో ఉన్నా, రౌడీలతో ఉన్నా ప్లీజ్ కాల్ చేయండి. నేను స్పందిస్తాను, మీతో నేను ఉంటాను. మీ అమ్మ నాన్న ఇష్టం వచ్చిన గ్రూపుల్లో చేరాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, అమెరికా పోవాలని ఒత్తిడి చేస్తే అస్సలు ఊరిపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదవండి. పక్కా ఇది, అవునా? చదివేది మీరా తల్లిదండ్రులా? వాళ్ళ పేరు ప్రతిష్టల కోసము, వాళ్ళ డబ్బు కోసము, వాళ్ళ చుట్టాల్లో అమెరికాలో ఉన్నారనో మీరు కూడా అమెరికా పోవాలని ఒత్తిడి చేస్తే అస్సలు ఒప్పుకోవద్దు. నా ఇంట్రెస్ట్ ఇది, నేను ఇదే చదువుతా. అనేక రకాల సెక్టార్స్ ఉన్నాయి. వ్యవసాయం ఉన్నది, కుట్టు మిషన్లు ఉన్నాయి, కంప్యూటర్ ఉన్నది, చాలా వింగ్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనిషి కాదు, లేకపోతే అమెరికా పోతున్నా మనిషి కాదు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే మనిషి కాదు, లేకపోతే కలెక్టర్ అయితేనే మనిషి కాదు కాదు. అనేక రకాలుగా ఆ టెండరు విలువే, ఐఏఎస్ విలువే. ఈయన లేకపోతే ఆయన లేడు, ఆయన లేకపోతే ఈయన లేదు. ఈ 5 ఏళ్ళు ఒకలా లేవు, అన్నేళ్ళు ఉండే చేతికి బలం. ఏమంటారు? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కదా. కలిసి ఉంటే కలుసుకం, ఐకమత్యమే మహాబలం. మీ అంతా ఒక మానవ కులంగా భావించాలా? కులాలు, మతాలు మనిషి పెట్టుకున్నాడు తప్ప భగవంతుడు స్వచ్ఛ మాత్రం పుట్టలేదు. అవునా కదమ్మా? బోర్డు పెట్టిస్తున్నానా? ఎంతలే 2000 కరోనా శవాలని, మా అమ్మ శవాన్ని కూడా నేనే కాలబెట్టిన దుర్మార్గుడిని. ఒక పక్క బాధ్యత, బాధ, ఒక పక్క ప్రేమ. ఏది ఒక ఫ్రెండ్కి ఇచ్చిన మాట ప్రకారం గాంధీ అనే అడ్వకేట్ చనిపోయి బతుకున్నప్పుడు అన్నా చనిపోతే మీరే అంత్యక్రియలు చేయాలన్నాడు. అయ్యే మంచిగా ఉన్నామన్నా, నేను చేయటం ఏందన్నా? ఆ దేవుడు పరీక్ష పెట్టిండు. మా అమ్మ చనిపోయింది, ఆయన చనిపోయిండు. ఎవరి శవాన్ని దహన సంస్కారం చేయాలి చెప్పండి? ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా? ఇచ్చిన మాటను వదిలేసి అమ్మ మీద ప్రేమతోటి అమ్మ శవంతో వెళ్ళాలా చెప్పండి? ఇచ్చిన మాటగా కట్టుబడి ఉండి గాంధీ గారి శవాన్ని అర్ధరాత్రి పూట జోరు వాళ్ళలో మేళ తాళాలతోటి దాన సంస్కారం చేసి కాల్చి మర్నాడు ఉదయం పోయి మా అమ్మ శవాన్ని కాల్పెట్టాను. ఒక వృద్ధుడిని, ఒక టీచర్ని చేరదీసి బాగు చేసి వారి దగ్గర ఉన్న 15 లక్షలు నన్ను తీసుకోమంటే నేనేం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి అప్పచెప్పాను. ప్రైమ్ మినిస్టర్ వెల్ఫేర్ ఫండ్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్, పొలిస్ వెల్ఫేర్ ఫండ్, గుడులు, గోపురాలు, పేద పిల్లల పెళ్లిల కోసం 15 లక్షల రూపాయలు పెంచాను.
మై నేమ్ ఈస్ నేను హెచ్ఈసి గ్రూప్ నుండి వచ్చాను. సార్ ఈరోజు అన్నం శ్రీనివాస్ సార్ ద్వారా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. లైఫ్లో ఇంత గొప్ప వ్యక్తిని మేము కలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అనుకుంటున్నాం. ఎందుకంటే సార్ చెప్పిన ఇన్స్పైరింగ్ సార్ స్టోరీ ద్వారా కూడా మేము ఇంత తక్కువలో నుండి కూడా తక్కువ ఫెయిల్ అయినా కూడా ఎంత పై స్థాయి కన్నా రావచ్చని చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్ స్టోరీ ద్వారా. అదేవిధంగా ఒక లిటరేట్ అయిన స్టూడెంటే ఎంత స్థాయి కన్నా కాకుండా అన్లిటరేట్ అయిన వ్యక్తి కూడా ఎంత స్థాయి కన్నా వెళ్ళొచ్చని ఒక సార్ చెప్పిన ఇన్స్పైర్ స్టోరీ ద్వారా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. దాని ద్వారా మేము మా గోల్స్ని రీచ్ అవుతామని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ దాట్. మీ ఇన్స్పైరింగ్ మోటివేషన్ ద్వారా కూడా మేము మా గోల్స్ని రీచ్ అవుతామని అనుకుంటున్నాం. నా పేరు పి వర్ష. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థిని. ఏఎస్ఆర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు అన్నం శ్రీనివాసరావు గారు చెప్పిన మోటివేషన్ కానీ ఒక వాక్యాలు కానీ లేకపోతే ఆయన గురించి ఆయన చెప్పిన కరోనా గురించి కానీ ఆ పల్లెటూరు నుంచి ఆయన ఎలా ఉన్నారు ఆ యొక్క విధానం కానీ మాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. అండ్ మేము వాటిని ఇన్స్పైర్ తీసుకుంటూ ప్రతి ఒక్కరికి అందిస్తూ ఆ సమాజ సేవను కూడా మేము ప్రతి ఒక్కరికి అందిస్తూ ఇక ఈ రోజు నుంచి ఉంటామని మాటిస్తున్నాం సార్. సార్ గవర్నమెంట్ కాలేజ్ ఈరోజు నేను సార్ చెప్పిన శ్రీ అన్నం శ్రీనివాసరావు గారు చెప్పిన స్పీచ్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే లైఫ్లో ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనేది నేను తెలుసుకున్నాను. బట్ ఒక 10th ఎస్ఎస్సీనే ఫెయిల్ అయిన వ్యక్తి ఇంత గొప్పగా ఉంటే మనం అన్నీ పాస్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాం కదా, మనం ఇంకా ఎన్ని స్టెప్స్ రీచ్ అవ్వగలం అనేది నేను తెలుసుకున్నాను. ఇంత మోటివేషన్ మాకు అన్నం శ్రీనివాసరావు ద్వారా మాకు ఇప్పించిన మా ప్రిన్సిపల్ గారికి అండ్ మాకు మోటివేషన్ ఇచ్చిన మా అన్నం శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవలో నేనే నంబర్ 1 ప్రపంచంలోనే నంబర్ 1 ముందు పెట్టిన కరోనా సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎవరు లేరు. కదా our life is through dramatic life, our culture is through technical system, repairable, irreparable. ఈ దేశాన్ని ప్రేమించాలా, ఈ ఊరిని ప్రేమించాలా, ఈ కుటుంబాన్ని ప్రేమించాలా, ఈ సమాజాన్ని ప్రేమించాలా, ఈ ప్రకృతిని ప్రేమించాలా, ఈ యొక్క భారత ప్రభుత్వం రాజ్యాంగం చట్టం ఏదైతే ఉందో వాటికి బైండింగ్ అయ్యి ఆ లెవెల్ నడిచి వెళ్ళిపోతున్నోడిని కాలిపోతున్నోడిని ఊపిలో వెళ్ళిపోతున్నోడిని తెలియక అజ్ఞానం ఉన్నోళ్ళని జ్ఞానవంతులు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక డాక్టర్ మీదనో, ఒక పోలీస్ మీదనో, ఒక మిలిటరీ మీదనో, ఒక అగ్రికల్చర్ మీదనో కాదు, ప్రతి పౌరుడి మీద ఉందని భావించాలి. అవునా కదా? దానికి నిరంతరం నడవ